హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఆంధ్ర ట్రిప్లో భాగంగా మేము విజయవాడ నుంచి పేరుపాలెం బీచ్కి వెళ్ళాం. ఇది మనకు పోయేటప్పుడు అయితే మంచిగా కొబ్బరి చెట్లు, చుట్టూ నీళ్లు, ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము పేరుపాలెం బీచ్కి వెళ్ళాక నేను మాత్రం ఫస్ట్ టైం బీచ్ చూడడం. నాకు ఒక 500 మీటర్ల దూరం నుండే ఆ అలల సౌండ్ వినిపించింది, మస్తు మజా వచ్చింది. సో మేము ఫస్ట్ టైం నా పిల్లల్ని తీసుకొని ఆ బీచ్కి వెళ్ళినప్పుడు మా పాప అయితే మస్తు భయపడింది ఆ సౌండ్కి. తర్వాత మెల్లగా ఆడుకోంగా ఆమె కూడా అలవాటైంది. మేము ఈ పేరుపాలెం నుంచి చక్కగా ఒక 20 కిలోమీటర్ దూరంలో అంతర్వేది ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిన అంతర్వేది మేము ఎట్లా పోయినామో కూడా, అదే పడవల కారు వేసుకొని పోయినాం కదా గట్లా అనమాట. సో అక్కడి నుంచి మేము అంతర్వేది నుంచి చక్కగా మేము అరకు పోయినాం. సో మేము మాత్రం కార్ జర్నీ మాకు ఒక 12 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ అరకు రీచ్ అయ్యేసరికి. సో మీరు కూడా కార్లో ఈజీగా వెళ్ళొచ్చు. సో మేమైతే విజయవాడ నుంచి చక్కగా ఈ పేరుపాలెం అంతర్వేది నుంచి డైరెక్ట్ మేము అరకు కొట్టినాం అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాం. సో అరకు కూడా మనకు చాలా బాగుంది. సో ఈ పేరుపాలెం బీచ్ కూడా చాలా బాగుంది. చూడండి మా పాప మళ్ళీ కూల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము చక్కగా అరకు పోయినాం. ఈ అరకు మాత్రం నాకేదో ఫారెన్ అయినట్టు అనిపించింది. ఇది అరకు వ్యాలీ. మనం అరకు హిల్ స్టేషన్ మొత్తం ఎక్కినాక అరకు విలేజ్కి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు తీసినాం ఈ వీడియో. ఈ వీడియోలో మాత్రం నాకు ఈ అడ్వెంచర్ వస్తే మస్తు అనిపించింది. సో ఈ వెదర్ అలాగే ఆ స్కై కూడా మన మీద పడినట్టు ఉంటుంది అనమాట. మబ్బులు మొత్తం మన దగ్గరలో ఉన్నట్టు. ఇక వచ్చేటప్పుడు అయితే ఆ చెట్లల్లో మా పిల్లలతో ఫోటోలు దిగినాం. ఇక మా పార్టీది కూడా మస్తు ఎంజాయ్ చేసింది. ఇక ఆ నుంచి మేము చక్కగా పొద్దుగా లేచి అన్నవరం పోయినాం. ఇక అన్నవరంలో దర్శనం చేసుకొని అక్కడ ఒక రోజు స్టే చేసినాం. సో అన్నవరం నుంచి మళ్ళీ మేము ఏం చేసినామంటే వైజాగ్ కొట్టినాం డైరెక్ట్. ఇక వైజాగ్ ట్రిప్లో భాగంగా మేము ఫస్ట్ అయితే భీమిలీ బీచ్కి వెళ్ళాం పొద్దుగానే లేచి. సో ఈ అన్నవరం ట్రిప్ అయిపోగానే డైరెక్ట్ భీమిలీకి పోవడం జరిగింది. సో ఈ భీమిలీ బీచ్ అయితే చాలా బాగుంది. సో పేరుపాలెం బీచ్తో పోల్చుకుంటే కొంచెం భీమిలీ బీచ్ చాలా నీట్గా ఉంది. సో మనకు ఇసుక కూడా మంచిగా తెల్లగా ఉందన్నమాట. కొంచెం పేరుపాలెంలో కొంచెం నల్లగా ఉంటుంది, కానీ బీచ్ మాత్రం బాగుంది అక్కడ కూడా. సో ఈ భీమిలీ బీచ్ మాత్రం చాలా సైలెంట్గా ఉంది. సో ఈ భీమిలీ బీచ్ నుంచి మనం వైజాగ్ ఆర్కే బీచ్ వరకు కంటిన్యూగా ఒకటే రోడ్డు ఉంటుంది, మన బీచ్ సైడ్ రోడ్ ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక మేమైతే ఈ భీమిలీ బీచ్లో మంచిగా మా పొట్టగాలతోటి ఇట్లా మంచిగా బీచ్ ఒడ్డున నడుచుకుంటా మస్తు ఎంజాయ్ చేసి గీడ్నే మంచి ఫోటోషూట్ కూడా చేసినాం. ఇక ఈ బీచ్ నుంచి చక్కగా మేమైతే రుషికొండ బీచ్కి వెళ్ళాం, అదే కైలాసగిరికి. సో ఈ కైలాసగిరి వెనక మా పొట్టగాడు డాడీ నువ్వే కారు నడుపుతావు నేను నడపనా అంటే వాను కూడా ఒక 50 రూపాయలు ఇచ్చి కారు ఎక్కించిన. ఈడు మాత్రం ఈడే నడుపుతున్నట్టు ఫీల్ అయ్యింది, కానీ గడవడో డ్రైవింగ్ చేసిండు. ఇక ఈడ కూడా ఫోటోలు దిగి ఆ నుంచి ఒక 150 రూపాయలు ఇస్తాం, మనకి రోప్ వే ఉంటుంది అక్కడ. మేము అందరం రోప్ వే కూడా ఎక్కినాం. ఈ ఫీల్ మాత్రం మస్తు ఉంటుంది. ఈ రోప్ వే ఎక్కినాక మనం చక్కగా ఇది తేనేటి పార్కు తీసుకుపోతాం అన్నమాట. సో మనకు ఈ రోప్ వే ఎక్కినాక సగం వైజాగ్ మొత్తం కనిపిస్తుంది పైనుంచి. నాకైతే మస్తు అనిపించింది. ఈ ఫీల్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు మాత్రం పక్కా ట్రై చేయండి. ఇగో ఇట్లా మనం ఈ రోప్ వేలో బీచ్ వ్యూ మొత్తం చూడొచ్చు అనమాట. మనని కిందికి తీసుకొని వదులుతారు. ఒక 10 నిమిషాలు అక్కడ ఒక షిప్ కూడా ఉంటుంది. అక్కడ పోయి మనం ఫోటోలు గిట్లా దిగి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇది ఎక్కొచ్చు అనమాట, అక్కడ తిరిగేసి వచ్చి. సో ఇక్కడ మనం ఈ పైకి ఎక్కి దిగి మనం ఆకాశంలో ఇలా ఎగురుతుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది. చూడండి సగం వైజాగ్ కనిపిస్తుంది మనకి. ఒక సైడ్ మొత్తం ఆ బిల్డింగ్స్, ఆ బీచ్, సముద్రము చాలా మంచిగా అనిపించింది. మా పొట్టేవాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిరు. ఇక నాకైతే హెలికాప్టర్ ఫ్లైట్ ఎక్కినట్టు అనిపించింది, ఫస్ట్ టైం కదా గాలి ఎగురుడు. ఇక ఇది కూడా గట్లే అనుకో, ఆల్మోస్ట్ గట్లనే ఉంటుంది ఫ్లైట్ ఎక్కినట్టు. ఎట్లాగో ఫ్లైట్ ఎక్కలే కాబట్టి ఇది 150 రూపాయలకి అక్కువలు ఎక్కిన, మస్తు మజా వచ్చింది. ఇక దాని నుంచి మేమైతే చక్కగా ఆర్కే బీచ్ కొట్టినాం. ఈ ఆర్కే బీచ్లో కూడా మస్తు అంటే మస్తు ఉంది. అలలు మాత్రం జర పెద్దగా వస్తున్నాయి ఆర్కే బీచ్లో. జనాలు కూడా జర ఎక్కువ ఉన్నారు. ఇక మా పొట్టిది మాత్రం ఫస్ట్ ఏడ్చింది. ఇక తర్వాత 2 రోజులకైతే ఇక నీళ్ళు అంటుంది, బీచ్ అంటుంది. మస్తు ఎంజాయ్ చేసింది. ఇక నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం చూడు ఇక అని కూడా. సో మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ట్రై చేయండి. ఓన్ వెహికల్ వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది, కానీ కొంచెం హాల్ట్ వేసుకుంటూ వెళ్ళాలి. మేము మాత్రం ఒక 4 డేస్ పట్టింది మాకు ఈ ట్రిప్కి. అరకు, అలాగే ఈ వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, దాంతోపాటు విజయవాడ దర్శించుకోవడానికి. మీరు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం దంచి కొట్టండి ఫ్రెండ్స్.